Okay. Okay. Now local testing. Okay. Work in proper ga work avutundi. Okay. Now deployment cheskundam. Now మనం నేను deployment proper గా చెప్పుకోలేదు. Now deployment చెప్పుకుందాం. Okay. Now yeah, this is our application. Okay. Just I'm retesting again in local. It's running. Yeah, still running అవుతుంది. Okay. సో ఇంకొక సెటప్ పోస్ట్ మ్యాన్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇందా ఈ పోస్ట్ మ్యాన్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలంటే సో బ్రౌజర్కి వెళ్ళి ఓకే జస్ట్ బ్రౌజర్కి వెళ్ళి పోస్ట్ మ్యాన్ ఎక్స్టెన్షన్ కొట్టండి ఫర్ పోస్ట్ మ్యాన్ ఎక్సెస్ ఫర్ క్రోమ్ ఓకే చేసిన తర్వాత పోస్ట్ మ్యాన్ వెబ్ స్టోర్ ఓకే యా సో చూడండి యాడ్ టు క్రోమ్ క్రోమ్ చేసుకుంటే సో ఈ విధంగా అవుతుంది ఓకే నాకు అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి మేబీ అది ఇష్యూ వస్తుంది బట్ ఎక్స్టెన్షన్ the item is already being downloaded added okay so నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా వస్తుంది సో మీరు ఫస్ట్ టైం కాబట్టి యాడ్ టు కొట్టినంటే ఆటోమేటిక్ గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఓకే ఈ థింగ్ పోస్ట్ మ్యాన్ కూడా ఉన్నాడు ఎందుకంటే పోస్ట్ మ్యాన్ అంటే మన ఏపీఐ టెస్ట్ చేయడానికి ఓకే పోస్ట్ మ్యాన్ ఉపయోగిస్తారు ఓకే నౌ స్టిల్ రన్నింగ్ సో ఈ విధంగా వస్తుంది పేజ్ ఓకే కొంతమంది ఓల్డ్ వర్షన్స్ వస్తాయి అవి డిఫరెంట్ పేజ్ ఉంటుంది బట్ ఇది న్యూ వర్షన్ అది న్యూ పోస్ట్ మ్యాన్ వర్షన్ ఓకే సో ఐ థింక్ సెటప్ మీరు చేసుకున్న అంటుంటారా మేబీ ఎండ్ పాయింట్ ప్లాట్ఫామ్ అయి ఉంటుంది అండ్ ఎండ్ పాయింట్ స్టూడియో కూడా డౌన్లోడ్ చేసుకుంటారు మేబీ చేసుకోకపోతే చెప్పండి ఇష్యూస్ వస్తే నాకు పింక్ చేయండి సెటప్ చేద్దాం అండ్ పోస్ట్ మ్యాన్ సో ఈ థింగ్స్ ఈ మూడు అనేది ఉంటే సరిపోతుంది బేసిక్ డెవలప్మెంట్ కి నెక్స్ట్ ఇంకా విన్ఐసిపి ఇవన్నీ లైక్ కమింగ్ సెక్షన్ లో బట్ బేసిక్ ఇనిషియల్ డెవలప్మెంట్ మాత్రం ఎండ్ పాయింట్ స్టూడియో ఎండ్ పాయింట్ ప్లాట్ఫామ్ అండ్ పోస్ట్ మ్యాన్ ఈ 3 ఇంపార్టెంట్ అవుతున్నా స్టిల్ రన్నింగ్ అవుతుంది okay some slow yeah so this is software I think endpoint studio okay jdk undali okay jdk ఇది endpoint studio రన్ అవ్వాలంటే jdk java ఉండాలి ఓకే జావా కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఎట్లా అంటే అక్కడికి వెళ్ళి జావా jdk డౌన్లోడ్ డౌన్లోడ్ ఫర్ విండోస్ ని కొడితే ఓకే నౌ డౌన్లోడ్ చేయండి యా ఇక్కడ చూడండి విండోస్ ఉంటది విండోస్ డౌన్లోడ్ కొడితే అయిపోతుంది నౌ డౌన్లోడ్ సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి జేడీకే ఓకే సో దిస్ ఆల్రెడీ ఉంది కాబట్టి డౌన్లోడ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ కొడితే ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటే ముందు ప్రాపర్ సెటప్ సారీ సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటారు ఓకే నౌ స్టిల్ డిప్లాయ్ అవుతుంది అప్లికేషన్
ఫస్ట్ టైం కదా ఇన్స్టా, అది కొంచెం లేట్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి ఏం ప్రాబ్లం. సో మినిమం 8 GB అని ఉంటే కొంతలో కొంత వర్క్ చేయగలం. 4 GB అంటే అసలు మనం స్టూడియో రన్ కూడా చేయలేము. యా, సో డిప్లాయిడ్ సక్సెస్ఫుల్ వచ్చింది చూడండి. స్టేటస్ ఈస్ డిప్లాయిడ్. ఓకే, నా చూడండి ఆటోమేటిక్ గా ఇక్కడ కన్సోల్, ఇక్కడ ఆటోమేటిక్ ఏపీఐ కన్సోల్ వస్తుంది. ఓకే, సో ఇది ఏంటంటే ఇది ఆటోమేటిక్ ఏపీఐ కన్సోల్ ఎందుకు వస్తుంది అంటే మన ర్యామల్ డిజైన్ చేస్తే ఇక్కడ మనకి డిఫాల్ట్ గా ఏపీ కిట్ కన్సోల్ అని వస్తుంది. ఓకే, ఇది ఏపీ కన్సోల్ ఇది వస్తుంది. బట్ రియల్ టైం ప్రాజెక్ట్ లో ఈ పార్ట్ ని రిమూవ్ చేసిస్తారు. ఓకే, ఈ పార్ట్ రిమూవ్ చేసిస్తారు. బట్ ప్రాక్టీస్ పర్పస్ ఉంచుకోండి, ఈ కన్సోల్ ఓపెన్ కన్సోల్ క్లిక్ చేస్తారు. ఓకే, చేసిన తర్వాత చూడండి ఆటోమేటిక్ గా మనకి యూఆర్ఎల్స్ వచ్చేస్తాయి. దిస్ ఈజ్ ద యూఆర్ఎల్. ఓకే, నౌ క్లిక్ ఆన్ గెట్ మెథడ్. ఓకే, సో సేమ్ థింగ్ చూడండి, ఈ రిక్వెస్ట్ పాత్ చూడండి. దిస్ ఈజ్ ద యూఆర్ఎల్. ఓకే, సెండ్ చేయండి. ఓకే, సో లోకల్లో ఓకే ఫెచ్ ద డేటా వచ్చింది. ఓకే, సెర్చ్ వచ్చింది. సో స్టూడియోలో కూడా రన్ అయింది చూడండి. ఫ్లో బిగిన్. ఓకే, రన్ అయింది. నా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పోస్ట్ మెయిల్ హిట్ చేస్తున్నా. ఓకే, పోస్ట్ మెయిల్ ఎట్లా హిట్ చేయాలి. ఓకే, ఓకే చూడండి ఇస్ యూఆర్ఎల్. యా, చూడండి సక్సెస్ఫుల్లీ ఫెచ్ ద డేటా వచ్చింది. ఓకే, దిస్ థింగ్. సో ఇది ఎట్లా యూఆర్ఎల్ ఎట్లా ఫామ్ చేయాలి. ఓకే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ అనేది రిక్వెస్ట్ హిట్ చేసిన తర్వాత ఎక్కడ వస్తుంది అంటే దిస్ ఈజ్ ద లిజనర్. ఓకే, ఈ లిజనర్ లో మనకి హోస్ట్ పోర్ట్ మీద ఉంటది. ఓకే, సో meanwhile copy this, paste in notepad. ఓకే, సో ఎట్లా లోకల్ టెస్టింగ్ లో, సో దిస్ ఈజ్ ద మన యూఆర్ఎల్. ఓకే, సో ఎప్పుడు కూడా స్టార్టింగ్ అని హెచ్టిటిపి ఉంటది. ఓకే, కాలం దిస్ ఈజ్ ద హోస్ట్, లోకల్ హోస్ట్ అంటే హోస్ట్. ఓకే, సో హోస్ట్ నేమ్ ఉంటది. ఓకే, హోస్ట్. సో రియల్ టైం వచ్చేసరికి హోస్ట్ లో వచ్చేసరికి ఎట్లా ఉంటాయంటే హోస్ట్ మీన్స్ ఐపీ అడ్రస్ 10.120.44.77. సో చాలా సర్వర్స్ ఉంటాయి. ఎందుకంటే రియల్ టైం ప్రాజెక్ట్ లో మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, 123.44.56 ఇలాగ ఉంటాయి. సో ఈ హోస్ట్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఈ హోస్ట్ ఇవ్వాలి. బట్ మనం లోకల్లో రన్ చేస్తున్నాం కాబట్టి లోకల్ హోస్ట్ ఉంటది. ఓకే, లోకల్ హోస్ట్. తర్వాత పోర్ట్ వచ్చేసరికి 8081 8082 ఉంటది. నెక్స్ట్ స్లాష్ వచ్చేసరికి సో ర్యామల్ అయితే షుడ్ బి ఏపీఐ ఉండాలి. ఏపీఐ స్లాష్ మన ఎండ్ పాయింట్. దిస్ ఈజ్ మన ఎండ్ పాయింట్, రైట్? దిస్ ఈజ్ ద ఎండ్ పాయింట్, కస్టమర్ ఎండ్ పాయింట్. ఓకే, కస్టమర్. ఓకే, సో ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవాలి. ఒక రెస్ట్ ఒక యూఆర్ఎల్ ఒక టెస్ట్ చేయాలంటే హెచ్టిటిపి ఉంటది. ఓకే, లోకల్ కాబట్టి లోకల్ హోస్ట్ ఉంటది. బట్ కమింగ్ లైక్ రియల్ టైమ్ లో వచ్చేసరికి ఒక సర్వర్ లో డిప్లాయ్ చేస్తే హోస్ట్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంటది, పోర్ట్ ఉండదు. ఓకే, సర్వర్ లో డిప్లాయ్ చేస్తే పోర్ట్ సంథింగ్ ఆల్ పోర్ట్ ఇస్తారు. ఇది ర్యామల్ కాబట్టి ఏపీఐ అనేది మస్ట్ షుడ్ బి. నెక్స్ట్ పాత్. ఓకే, ఈ థింగ్ ఉండాలి. ఓకేనా, నౌ సో హిట్ చేసాం. ఓకే, లోకల్లో కూడా వర్క్ అయింది. ఓకే, సీత లోకల్లో వర్క్ అయింది. ఓకే, నౌ చూడండి దిస్ ఈజ్ ద లోకల్ హోస్ట్ 0.00 అన్న లోకల్ హోస్ట్ అని ఒకటే. దిస్ ఈజ్ ద పోర్ట్ 8081. ఓకే, చూడండి లోకల్ హోస్ట్ 8081. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ హిట్ అయిన తర్వాత ఫస్ట్ హెచ్టిటిపి లిజనర్ కి వెళ్తుంది రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడికి వస్తుంది రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ పాత్ చూడండి ఏపీఐ /స్టార్. ఓకే, స్టార్ ప్లేస్ లో మన ఈ కస్టమర్ ఇస్తాం. ఓకే, ఈ రిక్వెస్ట్ అనేది ఎవరు హ్యాండిల్ చేస్తారంటే దట్ ఈస్ అండ్ ఏపీ కిట్ రౌటర్ హ్యాండిల్ చేస్తారు. ఓకే, మీరు పంపిస్తున్న రిక్వెస్ట్ ప్రాపర్ గా ఉంది. సపోజ్ ఇప్పుడు రిక్వెస్ట్ రాంగ్ ఇస్తాం చూడండి. ఓకే, సపోజ్ ఇది కస్టమర్ అనేది మన ఇస్ ఎండ్ పాయింట్. ఓకే, బట్ కస్టమర్ 1 2 3 అని ఇస్తున్నా చూడండి. ఓకే, 1 2 3 ఇప్పుడు ఇచ్చేస్తున్నా రిక్వెస్ట్. చూడండి 404 ఇస్తూ వస్తుంది. ఎందుకంటే రీసోర్స్ నాట్ ఫౌండ్ అంటే ఒక బ్యాడ్ రిక్వెస్ట్ ఇస్తున్నాం. ఓకే, మీకు ఆల్రెడీ స్టేటస్ కూడా గురించి చెప్పాను.
సక్సెస్ స్టేటస్ కోడ్, ఎర్రర్ స్టేటస్ కోడ్స్, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. సో ఆల్రెడీ చెప్పాను కదా సక్సెస్ స్టేటస్ కోడ్, అండ్ చూడండి సక్సెస్ స్టేటస్ కోడ్స్, ఎర్రర్ స్టేటస్ కోడ్, సర్వర్ స్టేటస్ కోడ్. సో ఇది క్లయింట్ సైడ్, అంటే మనం రాంగ్ ఇస్తున్నాం. ఓకే, అంటే ఎండ్ యూజర్ రాంగ్ ఇస్తున్నాం కాబట్టి మనకు 405 ఇష్యూ వచ్చింది. 405 వచ్చేసరికి రిసోర్స్ నాట్ ఫౌండ్ ఇష్యూ. ఓకే, సారీ 404 వచ్చేసరికి రిసోర్స్ నాట్ ఫౌండ్ ఇష్యూ. సో ఇది బ్యాడ్ రిక్వెస్ట్. ఓకే, ఇదంటే మనం ఇస్తున్నాం. సో సపోజ్ ప్రాపర్ గా ఎండ్ పాయింట్ ఇచ్చాం అనుకోండి, సక్సెస్ఫుల్ గా రెస్పాన్స్ వస్తుంది. 200 సక్సెస్ కోడ్ వస్తుంది. 200 అంటే ఏంటి? సక్సెస్ స్టేటస్ కోడ్. సో ఈ థింగ్స్ అని మీకు గుర్తుంచుకోవాలి, స్టేటస్ కోడ్స్. ఓకే, ఈ పార్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నౌ ఓకే లోకల్ టెస్ట్ అయింది. నౌ డిప్లాయ్ టు క్లౌడ్. క్లౌడ్ హబ్ లో డిప్లాయ్ చేస్తాం, డిప్లాయ్మెంట్ పార్ట్. ఓకే, నౌ ఎండ్ పాయింట్ మేనేజ్మెంట్. ఓకే, క్లిక్ ఆన్ రన్ టైమ్ మేనేజర్. సో దిస్ ఈజ్ అవర్ అప్లికేషన్. ఓకే, ఆల్రెడీ మనం డిప్లాయ్ చేసాం. చేసేటప్పుడు ఇంకో అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాం, న్యూ అప్లికేషన్, డిప్లాయ్ అప్లికేషన్. నౌ దిస్ ఈజ్ థర్డ్ అప్లికేషన్. ఓకే, థర్డ్ RAML. ఓకే, నౌ ఫైల్ చూజ్ చేయాలి. ఫైల్ చూజ్ చేయాలంటే ఎట్లా? సో ఇక్కడికి వెళ్ళి export. Okay, there is an option export. Okay, Mule endpoint studio, Mule deployment archive. Click on next. Okay, so ఈ లొకేషన్ లో ఈ ఫైల్ అనేది స్టోర్ అవుతుంది. అశోక్ యూజర్స్ థింగ్. క్లిక్ ఆన్ ఫినిష్. క్లిక్ ఆన్ ఎస్. ఆల్రెడీ ఒక నిన్న చేసాం కాబట్టి కొత్తది మళ్ళీ పెట్టుకుందాం. సో యా, సో జార్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయ్యే ముందు చూడండి ఇక్కడ రన్ టైం ఉంటుంది. రన్ టైం వచ్చేసరికి మన ప్రాజెక్ట్ వర్షన్ 4.3 4.2 4.3. సో ఈ వర్షన్ ఎట్లా డిఫైన్ చేసుకుంటామంటే, మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఓకే సక్సెస్ఫుల్ ఎక్స్పోర్ట్ అయ్యింది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత చూడండి ద మ్యూల్ వర్స సర్వర్ ఈజ్ 4.3.0. ఓకే, form.xml ఓపెన్ చేసుకోండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. form.xml ఎందుకు ఉపయోగిస్తారో చూడండి. 4.3 వర్షన్. సో ఇక్కడ ఏ వర్షన్ పెట్టారో, మీ ప్రాజెక్ట్ లో 4.3 వర్షన్ పెట్టారో, సేమ్ డిప్లాయ్మెంట్ లో కూడా 4.3 వర్షనే పెట్టాలి. సపోజ్ మీరు 4.2.2 పెట్టారు అనుకోండి, సో అది జార్ రన్ టైం అని మిస్ మ్యాచ్ అవుతుంది. సో ప్రాజెక్ట్ లో ఉన్న రన్ టైం వర్షన్, ఇందులో చూస్తున్న రన్ టైం వర్షన్ షుడ్ బి సేమ్ ఉండాలి. ఓకే, అదర్వైజ్ మీరు మిస్ మ్యాచ్ చేస్తారు అనుకోండి, 4.2. చేశారు అనుకోండి, ఇందులో 4.3. పెట్టారు అనుకోండి, ప్రాజెక్ట్ అని ఫెయిల్ అవుతుంది. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. సో మస్టర్ షుడ్ బి రన్ టైం వర్షన్ సేమ్ ఉండాలి. నౌ నెక్స్ట్ వర్కర్ సైజ్ వచ్చేసరికి డిఫాల్ట్ గా 0.1 ఉంటుంది. ఓకే, 0.1 అంటే ఏంటి, 0.2 అంటే ఏంటి? 0.1 అంటే 500 MB మెమొరీ, దీనికి కెపాసిటీ. 0.2 ఇస్ 1 GB మెమొరీ. ఓకే, సో ఎందుకు 0.1 ఎందుకు ఉపయోగించాలి, 0.1 ఎందుకు పెంచాలంటే, సో ఇప్పుడు మనం అంటే వర్క్ చేస్తున్న మీద డేటా ఎక్కువ ఉంది అనుకోండి, 1 మిలియన్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, ఎక్కువ డేటా ఉంది, ఫెచ్ చేసుకుంటున్నాం, స్టోర్ చేస్తున్నాం. అప్పుడు వచ్చేసరికి 0.2 పెట్టుకుంటారు, అంటే ఎక్కువ డేటా ఉంటే. సపోజ్ 0.1 ఎందుకంటే శాంపుల్ అప్లికేషన్స్ కి, స్మాల్ అప్లికేషన్ కి 0.1. ఓకే, నౌ మన శాంపుల్ అప్లికేషన్ 1 కాబట్టి 0.1 పెట్టుకుంటాం. ఓకే, సో వర్కర్ సైజ్ ఎప్పుడు దిస్ ఈజ్ వర్కర్ ఎప్పుడు డిఫాల్ట్ 1 ఉంటది, మీరు గురించి ఏం అవసరం లేదు. సో ఈ 3 థింగ్స్ గుర్తుంచుకోండి. రన్ టైం వర్షన్ షుడ్ బి ప్రాజెక్ట్ లో ఏముందో అదే పెట్టుకోవాలి. అండ్ వర్కర్ సైజ్ వచ్చేసరికి డిపెండ్ అపాన్ కెపాసిటీ. ఓకే, అది లోడ్ ఎంత ఉంది, అంటే హెవీ లోడా, కొంచెం డేటా, లేదా బిగ్ డేటా, అప్పుడు 0.1 చూస్ చేసుకో, 0.2 చూసుకోలో. ఇవి కూడా మన టెక్నికల్ లీడ్ చెప్తారు. ఓకే, ఇది ఎక్కువ డేటా ఉంది కాబట్టి నువ్వు 1.5 GB తో రన్ చేయి, ఆ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలని మన టెక్నికల్ లీడ్ చెప్తారు, మన లైక్ ఆర్కిటెక్ట్ చెప్తారు. సో ఈ థింగ్స్. సో ఇప్పుడు నా శాంపుల్ కాబట్టి 0.1 పెట్టుకున్నా. నా ఫైల్ చూస్ చేసుకోండి. నా అప్లోడ్ ఫైల్. సో she users Ashok. Okay, see, today 27 second RAM. So deploy application.
సో డిప్లాయ్ అప్లికేషన్ కొట్టినంటే చూడండి ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఎలా అప్లోడ్ అవుతుంది, ఒక 2 minutes, 1 minute పడితే. అది డిపెండ్ ఆఫ్ ఆన్ మన ఇంటర్నెట్ స్పీడ్ బట్టి. ఓకే, నా ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుందంటే తక్కువ వస్తుంది మేబీ. ఇంటర్నెట్ స్పీడ్ this things okay. సో ఇన్ మీన్వైల్ అది అప్లికేషన్ అప్లోడ్ అవుతుంది. 3.2 అయినా టూ మచ్ యా. 4.4 5.4 7 6.1 6.3 6.8 యా కొంచెం స్లోగా వస్తుంది కాబట్టి నాది స్లోగా అప్లోడ్ అవుతుంది. సపోజ్ ఎక్కువ MBPS వస్తే ప్రాపర్ గా విత్ ఇన్ 20 seconds లో అప్లోడ్ అయిపోతుంది. ఓకే, అది డిపెండ్ ఆఫ్ ఇంటర్నెట్ ఇష్యూ. ఓకే ఓకే, దిస్ పార్ట్ అప్లోడ్ అవ్వాలి. ఏ అరుణ్ జానేడా? ఉన్నాను బ్రో. అరుణ్ 0.1 వీక్ ఓర్ ఎక్కడ ఉపయోగ చేస్తాం, 0.2 ఎప్పుడు ఉపయోగిస్తాం? డిప్లాయ్మెంట్ చేసినప్పుడు వర్కర్ సైజ్ 0.1 ఉంది కదా, 0.2 ఉంది కదా, 0.1 ఎందుకు ఉపయోగించుకుంటాం, 0.2 ఎందుకు ఉపయోగించుకుంటాం? ఇది ఇక్కడ చెప్పాం కదా, వర్కర్ సైజ్ వచ్చేసరికి 0.1 0.2. వేణు ఎవరు, ఎనీవన్? భరత్? Depends upon file size. యా డిపెండ్ ఆఫ్ లోడ్ సైజ్. ఎస్ ఓకే, అది ఎక్కువ లోడ్ ఉందంటే ఓకే 0.1 లో డిప్లాయ్ చేయొచ్చు. Above 500. యా 0.5 డిప్లాయ్ చేయొచ్చు, బట్ పెర్ఫార్మెన్స్ అనేది లో ఉంటుంది. ఓకే, నౌ 0.2 డిప్లాయ్ చేస్తే పెర్ఫార్మెన్స్ బెటర్ గా ఉంటుంది. ఓకే, అది ఆ థింగ్స్ గుర్తుంచుకోండి. అడుగుతారు మీరు ప్రాజెక్ట్ లో డిప్లాయ్ చేసినప్పుడు వర్కర్ సైజ్ ఎంత పెట్టారు. ఓకే, ఈ థింగ్స్ అప్లై చేసుకోవాలి. డిప్లాయింగ్ సో బట్ సెటప్ అనేది చేయండి, మీరు సెటప్ చేసుకోవాలి. ఎన్పాయింట్ స్టూడియో ఐ థింక్ చేసుకుంటారు. సోపివే అవసరం లేదు. ఓకే, బట్ ఫైన్, సోపివే అయినా పర్లేదు. ఇదన్ టెస్టింగ్ API, దిస్ ఇస్ పోస్ట్ మ్యాన్ సరిపోతుంది. ఎన్పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటారు, బట్ పోస్ట్ మ్యాన్ ఎన్పాయింట్ స్టూడియో అనేది రెండు చేసుకోండి, సెటప్ చేసుకోండి. ఓకే, ఈ థింగ్ ఇంపార్టెంట్. స్టిల్ డిప్లాయ్ అవుతుంది. సో ఎనీ డౌట్స్? ఓకే, అదే మీన్ వైల్ ఫైల్ అప్లోడ్ ఎనీ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా డిప్లాయ్మెంట్ లో, రామెల్ లో? రేణుకా గారు మీకు? నో సార్. నో, ఓకే ఫైన్. ఓకే, టేక్ సమ్ టైం. సో ఇవన్నీ ఉంటాయి, లోడ్ బ్యాలెన్సర్, ఇవన్నీ యాక్టివిటీస్ ఏంటంటే మ్యూల్ అడ్మిన్. ఓకే, ఇప్పుడు మ్యూల్ సాఫ్ట్ రెండు ఉంటాయి. ఒకటి మ్యూల్ సాఫ్ట్ డెవలపర్ ఉంటాడు, మ్యూల్ సాఫ్ట్ అడ్మిన్ ఉంటాడు. ఓకే, మ్యూల్ సాఫ్ట్ డెవలపర్ అంటే మనం అప్లికేషన్ డెవలప్ చేయాలి, డిప్లాయ్ చేయాలి. మ్యూల్ సాఫ్ట్ అడ్మిన్ అంటే ఈ లోడ్ బ్యాలెన్సర్స్, ఈ VPS సెటప్, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వాళ్ళు చూసుకుంటారు. ఓకే, బట్ మ్యూల్ అడ్మిన్ టీమ్ అనేది తక్కువ ఉంటది. ఓకే, బట్ మ్యూల్సాఫ్ట్ డెవలపర్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు 100 numbers ఉంటే మ్యూల్సాఫ్ట్ డెవలపర్స్ ఒక 90 numbers ఉంటారు. 10 numbers వచ్చేసరికి మ్యూల్ అడ్మిన్ టీమ్ ఉంటారు. ఓకే, సో ఈ థింగ్స్ లోడ్ బ్యాలెన్సర్ గురించి అవసరం, బట్ జస్ట్ డిప్లాయ్మెంట్ గురించి తెలుసుకోండి మీరు అంతే. టూ మచ్ టైం. యా ఎవరు? భరత్? యా నేను భరత్. భరత్. డౌట్ ఏమంటే మామూలుగా ఏదైనా అప్లికేషన్ చేసేటప్పుడు ఎవరికి వాళ్ళు REST API కూడా డెవలప్ చేసుకుంటారు కదా ఇంటర్నల్ గా. వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం వాయిస్ పెంచుతావు, కొంచెం సౌండ్ పెంచుగా, స్లోగా కనబడుతుంది. ఇప్పుడు ఓకేనా? యా ఇప్పుడు ఫైన్. అప్లికేషన్ డెవలప్ చేసేప్పుడు ఇప్పుడు 2 applications ఉన్నాయనుకో, ఒక అప్లికేషన్ ఇన్ బిట్వీన్ కమ్యూనికేషన్ కావాలన్నప్పుడు REST API ఇంకో అప్లికేషన్ లో చేసుకోవచ్చు కదా? యా చేసుకోవచ్చు.
అలాంటప్పుడు MuleSoft ఎక్కడ ఐ మీన్ ఎట్లా యూజ్ అవుతుంది? ఎందుకు పే చేసి మరి ఐ మీన్ పర్సనల్గా ఎందుకు మళ్ళీ ప్లాట్ఫామ్ వాడాలి అని డౌట్ నాకు. ఓకే, నువ్వు అడుగుతుంది ఒక రెస్ట్ ఏపీఐని ఆల్రెడీ ఉంది, జస్ట్ కాల్ చేసి సరిపోద్ది కదా, ఎందుకు MuleSoft అంటావు? ఓకే, అంతేనా? సో ఆ రెస్ట్ ఏపీఐ నీకు ఎవరు ఇస్తారు? సో నువ్వు డిజైన్ చేయాలి కదా. అవును. సో నువ్వు డిజైన్ చేయాలి. నువ్వు మా డిజైన్ చేయకుండా ఎవరు ఇస్తారు నీకు రెస్ట్ ఏపీఐ? సో నువ్వు ఓన్ గా MuleSoft ఉపయోగించుకొని ఒక రెస్ట్ ఏపీఐ డిజైన్ చేయాలి ఓన్ గా. ఇప్పుడు ఓకే, నేను చెప్పింది రెస్ట్ ఏపీఐ ఉంది కదా బ్రో, జస్ట్ కాల్ చేస్తూ సరిపోతుంది అండ్ ఫైన్. ఓకే, అదే సింపుల్. ఓకే, జావాలో రెస్ట్ ఏపీఐ కాల్ చేస్తే ఫైన్. బట్ ఆ రెస్ట్ ఏపీఐ ఎవరు డెవలప్ చేస్తారు? సో మనం డెవలప్ చేయాలి కదా, రామెల్ క్రియేట్ చేసుకుని మనం చేయాలి కదా. సో అది MuleSoft ఉపయోగిస్తాం. సో ఒక కొత్త డిజైన్, ఒక రామెల్ క్రియేట్ చేయాలంటే, ఒక రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ క్రియేట్ చేయాలంటే రామెల్. ఓకే, నువ్వు అడుగుతుంది ఏంటంటే ఒక రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ గురించే అంటావు కదా. రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ క్రియేట్ చేయాలంటే మనం క్రియేట్ చేయాలి, ఓన్ గా క్రియేట్ చేయాలి. సో అది MuleSoft ఉపయోగించుకొని క్రియేట్ చేస్తాం. యా, జావా ఉపయోగించుకొని చేసుకోవచ్చు, బట్ ఇట్స్ కాంప్లెక్సిటీ, ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నా MuleSoft ఉపయోగిస్తే జస్ట్ ఇంటిగ్రేషన్ కాబట్టి విత్ ఇన్ కొంచెం టైంలో అయిపోతుంది. క్లియర్ అరవింద్? ఓకే భరత్, క్లియరా? క్లియర్. ఇంకో డౌట్ ఏమంటే MuleSoft అంటే ఐ మీన్ ఫ్రీ వర్షన్ అట్లా ఉంటుందా? ఫ్రీ ఓపెన్ సోర్స్ ఓన్లీ, ఇట్స్ ఫ్రీ. ఓకే, థ్యాంక్ యూ. సో బేసికల్ గా MuleSoft ఏంటంటే జావా బేస్డ్ తో డిజైన్ అయింది. ఓకే, మీరు జావా మీకు ఐడియా ఉంటే ఈ స్టూడియో కూడా చూడండి, జావా బేస్డ్ స్టూడియో ఉంటది. సో జావా అంతా జావా థింగే ఉంటది. ఓకే, ఎనీథింగ్ జావా ఉంటది. సో బట్ జావా, అందుకోసమే MuleSoft ఏమంటారంటే జావా బేస్డ్ టూల్ అంటారు. ఓకే, సో అందుకోసమే జావా ఏంటి ఓపెన్ సోర్స్, రైట్? జావా కూడా ఓపెన్ సోర్స్. సో MuleSoft కూడా ఓపెన్ సోర్స్. ఓకే, సో స్టిల్ డిప్లాయ్ అప్లోడ్ అవుతుంది. ఇదే ఇంటర్నెట్ బాగుంటే అయిపోతుంది. దిస్ ఫెయిల్ అయిందా? క్లౌడ్ రామెల్ డిప్లాయ్. యా, సో ఎందుకంటే డిప్లాయ్ అయిందంటే ఆల్రెడీ మనం ఒక అప్లికేషన్ ఆల్రెడీ చేసాం. ఓకే, దట్ ఈస్ సెకండ్ రామెల్. మనం నిన్న చేసాం కదా సెకండ్ రామెల్ అని, ఇది మనదే కదా నిన్నటిది. 19 డిప్లాయ్ చేసాం. ఇది ఆల్రెడీ డిప్లాయ్ చేసాం కదా ఈ అప్లికేషన్. ఓకే, సో ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేసాం నిన్న కదా. సో అరుణ్ చేసాం కదా ఇది సెకండ్ రామెల్. హలో అరుణ్ ఆర్ సమ్మన్. సో నిన్న ఇది అప్లికేషన్ డిప్లాయ్ చేసాం మనం. చేసినప్పుడు అప్లికేషన్ కూడా స్టేటస్ సక్సెస్ వచ్చింది, అంతే కదా, సక్సెస్ వచ్చింది. సో ఇది డిప్లాయ్మెంట్ అయినప్పుడు అది ఏంటంటే ఆల్రెడీ సేమ్ అప్లికేషన్ జావా డిప్లాయ్ చేస్తాం, అందుకు ఫెయిల్ అయింది. సో ఆల్రెడీ డిప్లాయ్ చేస్తాం, సక్సెస్ కూడా వచ్చింది నిన్న. ఓకే, నౌ ఇది ఎట్లా టెస్ట్ చేస్తాం? ఓకే, దర్ ఇస్ ఎ సెట్టింగ్ ఆప్షన్. ఓకే, చేసినప్పుడు చూడండి. సో దిస్ ఈస్ ద URL. ఓకే, సెకండ్ రామెల్ URL. దిస్ ఈస్ ద హోస్ట్ అంటారు కొంతమంది. కాపీ దిస్ URL. ఓకే, కాపీ దిస్ లింక్ అండ్ చూడండి మన లోకల్లో టెస్ట్ చేసే వర్క్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఈ పాత్ తీసి పోస్ట్ ఇస్తాం. ఓకే, రిమూవ్ దీస్ థింగ్స్. ఓకే, నౌ దీస్ థింగ్స్. నౌ హిట్ చేయండి అప్లికేషన్ ని. చూడండి, సో లోకల్లో కూడా వర్క్ అయింది. ఇప్పుడు సర్వర్ లో డిప్లాయ్ చేసాం, సర్వర్ హోస్ట్ ఇచ్చాం. సో సర్వర్ లో కూడా మనకి హిట్ అయింది. ఓకే, సర్వర్ లో హిట్ అయింది. జస్ట్ సీ ద లాగ్స్. ఓకే, ఓకే చూడు, జస్ట్ దిస్ థింగ్. ఓకే, సో చూడండి, ఫ్లో బిగిన్ ఆల్రెడీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి హిట్ చేస్తున్నా చూడండి. ఐఎమ్ సెండింగ్ దిస్ రిక్వెస్ట్. చూడండి 3 times హిట్ చేసా. సో 3 times చూడండి, 3 times మనకి దిస్ ఈస్ ద 1 1 2. ఇప్పుడు మళ్ళీ డిప్లాయ్ అయింది 3 times. మళ్ళీ ఫోర్త్ టైం ఇన్ని డిప్లాయ్ చేస్తే సెండ్ చేస్తున్నా, సెండ్ రిక్వెస్ట్. ఓకే, చూడండి 4th time కూడా హిట్ అయింది రిక్వెస్ట్. సో ఇక్కడ ఏమైంది, లోకల్లో వర్క్ అయింది. ఓకే, లోకల్ టెస్టింగ్ ఫైన్. ఓకే, లోకల్లో కూడా మనం అప్లికేషన్ శాంపుల్ అప్లికేషన్ డిజైన్ చేసాం. ఓకే, ఫైన్. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ చేసాం. డిప్లాయ్మెంట్ లో కూడా డిప్లాయ్మెంట్ ఏం చేయాలి? సో ఈ URL ని
ఎట్లా టెస్ట్ చేయాలి? ఈ లోకల్ హోస్ట్ URL ని ఈ లోకల్ హోస్ట్ కదా, అంటే లోకల్ కాబట్టి రన్ చేసినప్పుడు ఇది. సో ఈ లోకల్ హోస్ట్ తీసేసి, ఈ పోర్ట్ తీసేసి మనకి సర్వర్ లో ఏమొచ్చిందో ఈ రిక్వెస్ట్ సెట్టింగ్స్ వచ్చింది కదా, ఈ ఈ హోస్ట్ వచ్చింది కదా, ఈ హోస్ట్ కాపీ చేసుకొని ఆ లోకల్ హోస్ట్ ప్లేస్ ఇస్తారు. అప్పుడు ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది ఎవరైనా యాక్సెస్ చేసుకో. ఓకే, ఈ అప్లికేషన్ ఎవరైనా యాక్సెస్. సో ఇది. సో సపోజ్ ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఇస్తున్నా, సో ఎవరైనా పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేశారా? ఎవరైనా? ఎనీవన్? చార్ట్ లో ఓపెన్ పెడుతున్నా, చేశాను. మీ పోస్ట్ మ్యాన్ లో హిట్ చేయండి. ఇది మీ పోస్ట్ మ్యాన్ లో హిట్ చేయండి, మీకు కూడా రెస్పాన్స్ వస్తుంది. ఎవరు ఓపెన్ చేస్తున్నారు? ఎవరైనా చేస్తున్నారా? పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేశారా? అరుణ్, ఎవరైనా ఓపెన్ చేశారా పోస్ట్ మ్యాన్? ఎవరైనా అంటే ఓపెన్ చేస్తుందా పోస్ట్ మ్యాన్? లేదా? నేను బ్రౌజర్ లో చెక్ చేసాను. యా, బ్రౌజర్ లో యూ కెన్ హిట్. ఓకే, డైరెక్ట్ బ్రౌజర్ లో కూడా హిట్ చేసుకోవచ్చు. సో సేమ్ థింగ్. చూడండి, నేను బ్రౌజర్ లో హిట్ చేస్తాను. బ్రౌజర్ హిట్ చేయి ఒకసారి, నీకు కూడా సేమ్ రెస్పాన్స్ వస్తుంది. నాది వచ్చింది, ఇది వస్తుంది. యా, చూడండి బ్రౌజర్ లో కూడా వచ్చింది. సో ఏంటంటే సర్వర్లు డిప్లాయ్ చేస్తే ఎవరైనా మనం హిట్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఇది. సో మీరు కూడా హిట్ చేయండి బ్రౌజర్ లో, సో ఈ రెస్పాన్స్ వస్తుంది. సో అందుకోసమే సర్వర్ లో డిప్లాయ్ చేస్తారు అప్లికేషన్. ఓకే, మన అప్లికేషన్ ఎవరైనా టెస్ట్ చేసుకోవాలనే దీనికి సర్వర్ డిప్లాయ్ చేస్తారు. సో దిస్ ఈస్ ద డిప్లాయ్మెంట్ పార్ట్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డిప్లాయ్మెంట్, దిస్ ఈస్ ద బేసిక్ డిప్లాయ్మెంట్ పార్ట్. ఓకే, ఎనీ డౌట్స్? అరుణ్, భరత్, రేణుక గారు, వేణు, అల్లూరి, నో? హలో, బ్రో, డిప్లాయ్మెంట్ అర్థమైంది ఎట్లా చేయాలో? ఓకే, సో సింపుల్ గా ఏంటంటే బేసికల్ గా ఎండ్ పాయింట్ ఫ్లాట్ ర్యామ్ల గురించి ఫస్ట్ ర్యామ్లు డిజైన్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద డిజైన్ సెంటర్ డిజైన్ చేస్తాం. ఓకే, ఓకే, ఫస్ట్ ర్యామ్లు డిజైన్ చేస్తాం. ఓకే, డిజైన్ చేసిన తర్వాత ఓకే నెక్స్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఓకే, ఇందులో దిస్ ఇస్ ఎక్స్చేంజ్. ఓకే, ఎక్స్చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టూడియోలో ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, స్టూడియోలో ఇంపోర్ట్ చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? లోకల్ టెస్టింగ్ చేస్తాం. ఓకే, లోకల్లో వర్క్ అయిందంటే ఇది ద హోస్ట్. ఓకే, ఇక్కడ ఏదైనా మా హోస్ట్ ఉంటుంది. నెక్స్ట్ లోకల్లో వర్క్ అయింది, నౌ సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. దట్ ఈస్ ద క్లౌడ్ ఆఫ్ సర్వర్. ఓకే, అప్పుడు ఈ హోస్ట్ చూడండి ఇలాగ ఉంటది. సో దిస్ ఈస్ ఫైన్. ఓకే, సో ఈ స్టెప్స్ అని మీకు అర్థమయ్యా? ఈ స్టెప్స్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? డిప్లాయ్మెంట్ ఎట్లా చేయాలి, ఎట్లా ఇంపోర్ట్ చేయాలి, ఎట్లా ర్యామ్లు క్రియేట్ చేయాలి, శాంపిల్ ర్యామ్లు? ఎనీ డౌట్స్? హలో, వేణు, అరుణ్, రేణుక గారు? No doubts. No doubts. Okay, fine. Now, okay. Yeah. Now, okay. That is fine. Now, this is second RAML mandi. Okay. Second RAML. Okay. Yeah, in case this is the RAML, okay, design chesam. So post method ఎట్లా డిఫైన్ చేయాలి? ఓకే, పోస్ట్ మెథడ్ ఎట్లా డిఫైన్ చేయాలి? పోస్ట్ చూడండి, ఇప్పుడు RAML మనం గెట్ డిఫైన్ చేసాం. ఓకే, పోస్ట్ ఎట్లా డిఫైన్ చేయాలి, పుట్ ఎట్లా డిఫైన్ చేయాలి, డిలీట్ ఎట్లా డిఫైన్ చేయాలి, మనం ఆల్రెడీ అది చెప్పుకోవాలి. పోస్ట్ మెథడ్ ఎట్లా RAML డిఫైన్ చేయాలి చూడండి. సో గెట్ కి అయితే బాడీ ఉండదు, పోస్ట్ కి అయితే బాడీ ఉంటది, బాడీ రెస్పాన్స్ ఉంటది ఓన్లీ. బట్ గెట్ మెథడ్ కి ఓన్లీ రెస్పాన్స్ మాత్రమే ఉంటుంది. చూడండి, ఓన్లీ రెస్పాన్స్ మాత్రమే సెట్ చేసుకున్నాం, బాడీ సెట్ చేసుకోలేదు. ఓకే, నౌ
పోస్ట్ కి వచ్చేసరికి బాడీ సెట్ చేసుకుని, బాడీ మీన్స్ రిక్వెస్ట్. ఓకే, కొంతమంది రిక్వెస్ట్ అని కాల్ చేస్తారు. ఓకే, రిక్వెస్ట్. ఓకే, రిక్వెస్ట్. అండ్ పుట్ కూడా సేమ్, బాడీ అండ్ రిక్వెస్ట్ ఒకటే. ఓకే, రెస్పాన్స్. అండ్ డిలీట్ కూడా సేమ్, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ 2 ఉంటాయి. ఓకే, సో ఈ థింగ్ గెట్ నేర్చుకున్నాం. నా ఇప్పుడు పోస్ట్ ఎలాగా డిఫైన్ చేయాలి, పుట్ ఎట్లా డిఫైన్ చేయాలి, డిలీట్ ఎట్లా డిఫైన్ చేయాలి అనేవి లైక్ మనం చెప్పుకుందాం. బట్ ఈ పార్ట్ కూడా క్లియర్ కదండి మీకు, ఎట్లా డిప్లాయ్మెంట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం, ఈ థింగ్స్ అనేవి మీకు అంటే ఆన్సర్ ఉండదు, ఎందుకంటే రెగ్యులర్ గా చేసే యాక్టివిటీస్. ఓకే, ఈ మెథడ్స్ గురించి లైక్ టుమారో సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హౌ టు రామెల్ లో ఎట్లా డిఫైన్ చేసుకుంటాం పోస్ట్ మెథడ్ ని, పుట్ మెథడ్ ని, డిలీట్ మెథడ్ ని ఎట్లా డిఫైన్ చేసుకుంటాం, ఇవన్నీ కమింగ్ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో అది, సో ఇది మెయిన్ ఒక లైఫ్ సైకిల్ ఇది. ఓకే, ఒక మాన్యువల్ ప్రాజెక్ట్ కి ఒక ఎట్లా ఫాలో అవుతారంటే, ఫస్ట్ రామెల్ డిజైన్ చేస్తారు, ఎక్స్చేంజ్ చేస్తారు, స్టూడియోలో ఇంపోర్ట్ చేసుకుంటారు, స్టూడియోలో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత లోకల్లో ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తే లోకల్ టెస్టింగ్ చేస్తారు, లోకల్ టెస్టింగ్ చేసి డిప్లాయ్మెంట్ చేస్తారు. సో ఈ స్టెప్స్ అనేది మీకు కీప్ హ్యాండ్స్ ఆన్ ఉండాలి. ఓకే, ఎవరైనా మాన్యువల్ ప్రాజెక్ట్ చేసినప్పుడు స్టెప్స్ ఏం ఫాలో అయ్యావు? ఫస్ట్ రామెల్ డిజైన్ చేసాం, డిజైన్ చేసిన తర్వాత ఏం చేసాం? ఎక్స్చేంజ్ చేసాం, పబ్లిష్ టు ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ చేసిన తర్వాత స్టూడియోలో ఇంపోర్ట్ చేసుకున్నాం, స్టూడియోలో ఇంపోర్ట్ చేసుకుంటే ఏం చేసాం? స్టార్ట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఈ స్టూడియో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ ప్యాలెట్ లో ఉపయోగించుకొని కాంపోనెంట్స్ పెట్టుకొని స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ చేసాం. ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, స్టార్ట్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంట్ చేసాం. ఓకే, ఇంప్లిమెంటేషన్ డన్, ఆల్ దిస్ అంతా వర్క్ అవుతుంది, లోకల్లో కూడా వర్క్ అవుతుంది. నౌ డిప్లాయ్ చేయాలి క్లౌడ్ హబ్ లో. సో దిస్ ఈస్ ద స్టెప్స్, రెగ్యులర్ గా చేసే స్టెప్స్ ఇది. ఓకే ఓకే, డిప్లాయ్మెంట్ చేసాం, నెక్స్ట్ డిపాజిట్ లో స్టోర్ చేస్తాం. ఆ డిపాజిట్ లో స్టోర్ చేయడం కూడా టుమారో సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టుమారోలో ఎట్లా డిఫైన్ చేస్తారు పోస్ట్, పుట్, డిలీట్, ఇవి మళ్ళీ డిఫైన్ చేసిన తర్వాత ఎలా మళ్ళీ డిప్లాయ్మెంట్ చేస్తాం. డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత ఈ కోడ్ అనేది మన గిట్ రిపాజిటరీ లో ఎట్లా స్టోర్ చేసుకుందాం. సో ఈ థింగ్ అనేది టుమారో సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్స్? నో? ఓకే, ఫైన్. నో డౌట్స్? భరత్, వేణు, గారు, రేణుకా గారు, అది దేర్? యా, సరే చెప్తారా ఏంటి అసలు ఒక మాన్యువల్ ప్రాజెక్ట్ కి ఎట్లా అంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి? అంటే ఫస్ట్ రామెల్ క్రియేట్ చేసుకోవాలి సార్. ఓకే, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటండి? మర్చిపోయారా? ఓకే, ఫైన్ ఫైన్. సో అరుణ్, నువ్వు చెప్తావు. అరుణ్ ఆర్ వేణు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామెల్ క్రియేట్ చేసుకున్నాక దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. రామెల్ ఎట్లా క్రియేట్ చేస్తావు? సో డాక్యుమెంట్ క్లయింట్ డాక్యుమెంట్ ఇస్తాడు, క్లయింట్ యాజ్ పర్ క్లయింట్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇండిపెండెంట్ స్టూడియో. ఓకే, నెక్స్ట్ స్టెప్ దెన్ ఆఫ్టర్ ఇంప్లిమెంట్ ఇండిపెండెంట్ స్టూడియోలో ఇంప్లిమెంట్ చేసి దాన్ని మళ్ళీ డిప్లాయ్మెంట్ అదర్వైజ్ మళ్ళీ ఇండిపెండెంట్ స్టూడియోలో టెస్ట్ చేసుకొని డిప్లాయ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి లోకల్లో టెస్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ లోకల్లో వర్క్ అయింది, ఫైన్, ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అన్నప్పుడు దెన్ యూ మూవ్ టు క్లౌడ్ హబ్, సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. సో ఓకే, సర్వర్ డిప్లాయ్ చేసిన తర్వాత ఓకే, ప్రతిరోజు కోడ్ అనేది పుష్ చేయాలి గిటబ్ లో, ఎందుకంటే కోడ్ అనేది పోకుండా. ఓకే, సో గిటబ్ లో ఎట్లా స్టోర్ చేయాలని కూడా చెప్తాను. ఓకేనా? ఈ పార్ట్ గిటబ్ ఉంది, అది కూడా వన్ డే క్లాస్. అది ఎట్లా గిటబ్ లో బ్రాంచెస్ ఎట్లా క్రియేట్ చేస్తారు, ఫ్లోను కమిట్ ఎట్లా చేస్తారు, అది కూడా చెప్తాం. ఓకే, బట్ ఈ ఇప్పుడు వరకు చెప్పింది అంతా పర్ఫెక్ట్ కదా? పర్ఫెక్ట్ గా ఉండండి. సో డిప్లాయ్మెంట్ ఫైన్, రామెల్ శాంపుల్ రామ్ ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎట్లా రన్ చేయాలి, ఎట్లా టెస్ట్ చేయాలి, పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేసుకోండి, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ మొత్తం సెటప్ చేసుకోండి. అప్పుడు మీకు స్టార్ట్ వర్క్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీకు ప్రాపర్ సెటప్ లేకుండా ఏం మీరు క్లాస్ విన్నా అర్థమవుతుంది క్లాస్ టైంలో, బట్ తర్వాత ఏం అర్థం అవ్వదు. బట్ ప్రాపర్ గా సెటప్ చేసుకొని స్టార్ట్ చేయండి ప్రాక్టీస్. ఓకే ఓకే, దెన్
లెట్స్ వైండ్ అప్ దిస్ సెషన్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి వాట్సాప్ లో. ఐ విల్ కనెక్ట్. ఓకే, యా, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.